అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనము నుండి 44 వచనాలు చదువుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ మహాకృపను బట్టి, మీ యొక్క పాదముల చెంతకు మమ్మను తీసుకుని వచ్చిన రీతిని బట్టి నీకు వందనములు అయ్యా. మీ వాక్యములో రాయబడిన సంగతులను మా అందరికీ తెలియచేయమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. ప్రభువు 33.5 సంవత్సర జీవితములో ఆయన శ్రమపడి, ఆయన శ్రమ అత్యంత క్లిష్టమైనటువంటి స్థితికి వచ్చేటువంటి సరికి ఆయన ఉన్నటువంటి చోటు ఏదయ్యా అంటే గెత్సెమనే చోటు. గెత్సెమనే అనగా అమ్మా ఏం నేర్చుకున్నాం? నూనె గానుగా. గెత్సెమనే అనగా నూనె గానుగ. గానుగులో వేసేవి ఎలాగా నలుగు కొట్టబడి నూనె బయటకు వస్తుందో అట్లే ఆయన శరీరము నలుగు కొట్టబడి రక్తము బయటికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనుడైన దేవదాసయ్య గారు ఈ మాటలను గురించి తెలియచేస్తూ, దేవదేవుడు గెత్సెమనే వనము నుండి ఆయన పడేటువంటి బహిరంగ సిలువ మాత్రమే కాదు కానీ ఆయనలో అంతరంగ సిలువ కూడా ఉంది. ఏమండి? 2 రకములైనటువంటి సిలువలు ప్రభువు ఇటు బాహ్యమైన అటు అంతరంగ సిలువలు పొంది ఉన్నారు అనేటువంటి మాటను తెలియచేశారు. ఆ క్రమంలోనే ప్రభువారు పొందినటువంటి ఈ సిలువలు ఏంటి? ఈ యొక్క బాహ్యపరమైనటువంటి సిలువలు అనగా ఇంకా శిలువ మ్రాను మీదకి వెళ్ళలేదు. ఈ శిలువ మ్రాను మీదకు వెళ్ళకముందే ప్రభు పడినటువంటి వేదనను, ప్రభు పడినటువంటి శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే చదవబడినటువంటి వాక్యములో ఆయన ఏ విధమైనటువంటి శ్రమను అనుభవిస్తూ ఉన్నాడో, ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, ఏ విధముగా దేవదేవునికి మొరపెడుతూ ఉన్నాడో, ఆయన ఎదుట ఉన్నటువంటి శ్రమ సిలువ ఎలాంటిదో ఈ విషయాలన్నీ కూడా కొన్ని మాటలను మనం గడిచిన దినాలలో నేర్చుకుంటూ ఉన్నవారమై ఉంటూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 36-37 వచనములను మనం చూస్తే, యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు, ఏమండి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు
మీరిక్కడే కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబెదయిను ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు, వినండి, దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టాను. అమ్మా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ప్రభువు ఆయన భుజముల మీదకు ఈ శిలువ భారం అనేది రాకముందే ఆయన పడుతూ ఉన్నటువంటి శ్రమ, ఆయన పడుతూ ఉన్నటువంటి శిలువ భారము ఏంటో దేవుని యొక్క వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథములో చూడండి, దేవదేవుడు కోరుకున్నటువంటి మొదటి శిలువ ఏంటి అంటే ఆయన గెత్సెమనే తోటకు రావడమే, గెత్సెమనే తోటలో ప్రవేశించడమే ఆయన కోరుకున్న శిలువ. ఎక్కడికి రావడం అండి? గెత్సెమనే అనునది బహుభయంకరమైనది, ముండ్ల తుప్పలు పొదలతో ఉన్నటువంటి వనము. అది ఆది మానవులైనటువంటి ఆదాము హవ్వలు ఏ విధముగా అయితే ఏదేను వనమును పోగొట్టుకొని ముండ్ల తుప్పలు కలిగినటువంటి ప్రదేశమును, గచ్చ పొదలు కలిగినటువంటి ప్రదేశంలోనికి ప్రవేశించారో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ ముండ్ల తుప్పలు, ముండ్లతో నింపబడినటువంటి స్థలము, పొదలతో నింపబడినటువంటి స్థలమైన ఈ భయంకరమైన గెత్సెమనే వనములోనికి ఆయన ప్రవేశించాడు. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే చూడండి, ఎవరైనా శ్రమ వస్తుంది అంటే శ్రమను కోరుకుంటారా? ఎవరు కూడా శ్రమను కోరుకోరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ శిలువ శ్రమను కోరుకుంటూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నాడండి? ఈ శిలువ శ్రమను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన అవమానమును కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నిందలను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన వేదనను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన బాధను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ఈ లోకపరమైనటువంటి శరీరపరమైన శ్రమను కోరుకుంటూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఆయన గెత్సెమనే వనములోనికి ప్రవేశించడమే మొదటి శిలువ. చెప్పండి, శ్రమను కోరుకోవడమే మొదటి శిలువ. అందరూ చెప్పాలి, ఆయన శ్రమను కోరుకోవడమే మొదటి శిలువ. ఆయన శ్రమను కోరుకున్నారు కాబట్టే ఎక్కడికి ప్రవేశించాడు? గెత్సెమనే వనములోనికి ప్రవేశించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటను చూడొచ్చు. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వాక్యములో యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండేను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. అమ్మా, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులైనటువంటి వారందరినీ కూడా వెంట పెట్టుకుని ఈ గెత్సెమనే తోటలోనికి ప్రభు ప్రవేశించడమే మొదటి శ్రమ, మొదటి శిలువ. అంతేకాకుండా మరొక మాటను కూడా మనం గమనిద్దాం. అయ్యా, ఈ గెత్సెమనే వనములోనే 7 సిలువలు ఉన్నాయండి. ఈ గెత్సెమనే వనములో ఎన్ని సిలువలు ఉన్నాయి? 7 సిలువలు ఉన్నాయి. మొదటిది ప్రభు గెత్సెమనే తోటలోనికి ప్రవేశించడము మొదటి శిలువ. రెండవదిగా మనం గమనిస్తే చూడండి, 14వ అధ్యాయం మార్కు సువార్త 32-33 వచనాలలో చూస్తే, వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తనతో శిష్యులతో చెప్పి పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకుని పోయి, వినండి ఈ మాట, వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అమ్మా, ఈ గెత్సెమనే వనములో ప్రభు ఏమవుతూ ఉన్నారట?
ఏమండి, దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఈ శిష్యులైనటువంటి వారిని ఇక్కడ పెట్టి రాతివేతంత దూరము ఆయన వెళ్ళిన వారై ఉంటూ ఉన్నారు. అసలు ఈ దుఃఖము ఎందుకండి? ఈ చింత ఎందుకండి? ఎవరి నిమిత్తం ఆయన దుఃఖం పడుతున్నాడు? ఎవరి నిమిత్తం ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు? మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తమై, మనం చేసినటువంటి తప్పిదముల నిమిత్తమై, మనలో ఉన్నటువంటి అనేక ఆటంకముల నిమిత్తమై ప్రభు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, అమ్మా ఏం చేస్తూ ఉన్నారట? ఆయన దుఃఖపడుతూ ఉన్నవారై ఉంటూ ఉన్నారు. పాపమే లేనటువంటి ఆయన మనము పొందవలసినటువంటి దుఃఖము, మనము పొందవలసినటువంటి చింత ఆయన తన మీద వేసుకుని మనకు లేకుండా చేయుటకే మహాగణుడైనటువంటి దేవునికి అమ్మా అంత బాధపడవలసినటువంటి అంత బాధ నొందుతూ ఉన్నాడు. అసలు ఈయన ఇంత బాధ నొందవలసినటువంటి అవసరతే లేదు, ఇంత బాధపడవలసినటువంటి పని లేదు. అంత భయంకరముగా దుఃఖపడుట ఆయన గెత్సెమనే వనములో పడినటువంటి రెండవ సిలువ. ఈ వాక్యం చెబుతున్న మాట, అయ్యా గెత్సెమనే తోటలో ప్రభువారు మన నిమిత్తమై దుఃఖపడి మన నిమిత్తమై చింతాక్రాంతుడయ్యాడయ్యా. ఇదే ఆయన సిలువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభువారు పడినటువంటి వేదన ఇంకా ఏమైనా ఉందా అక్కడ? చూడండి, ఆయన గెత్సెమనే వనములోనికి ప్రవేశించాడు, శ్రమను కోరుకుంటూ ఉన్నాడు, శ్రమను ఆహ్వానించాడు, లేదా శ్రమ దగ్గరకే ప్రభువారు వెళ్ళారు. వెళ్ళినటువంటి ప్రభువారు ఇక్కడ బహు దుఃఖాక్రాంతుడై చింతాక్రాంతుడై వేదన పడుతూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. లూకాసు వార్తలో 22వ అధ్యాయము 44వ వచనము, వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయనో. ఏమండి, ఆయనలో ఎంత వేదన ఉంది? ఆయనలో ఉన్నటువంటి బాధ ఎంత బాధ ఉంది? వాక్యంలో మనం గమనించిన వారమైతే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా, అయా ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ప్రభువారు వేదన పడుతూ ఉన్నాడు, దుఃఖాక్రాంతుడయ్యాడు, చింతాక్రాంతుడయ్యాడు. అంతేకాకుండా ఆయన యొక్క చెమట రక్త బిందువు వలె ఆయనో. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను అంటే, గెత్సెమనే వనములో ప్రభువు మోకరించి భారముతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఎదుట ఒక గిన్నె, దాని నిండా పాపము కనిపిస్తూ ఉంది. ఆయన వేదన పడడానికి గల కారణము, ఆయన ప్రార్థన చేస్తూ ఉండడానికి గల కారణము ఏంటి అంటే, ఆయన ఎదుట ఉన్నటువంటి గిన్నెను బట్టి. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటి? అయ్యా ఈ యొక్క గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయడానికి గల కారణము ఏంటి అంటే, ఆయన ఎదుట ఉన్నటువంటి ఆ గిన్నెను చూస్తూ ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన ఎలా చేస్తూ ఉన్నారు అంటే, వేదనతో ప్రార్థన చేస్తున్నారు, మరింత ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్త బిందువు వలె కారుతూ ఉంది. అవండి, ఎంత వేదన! ఆయన పడినటువంటి వేదన ఎంత వేదన! ఈ యొక్క గిన్నెలో తేళ్ల విషము, పాముల విషము, బహుభయంకరమైనటువంటి విషముతో నింపబడినటువంటి ఈ గిన్నె
ఆదాము మొదలుకొని లోకాంతము వరకు మానవులు చేసినటువంటి దోషముతో నింపబడినటువంటి ఈ గిన్నె, పాపమంతటికి తగిన శిక్ష కలిగినటువంటి ఆ గిన్నె, అమ్మా పాపమంతటిని కనబడుతూ ఉన్నటువంటి ఆ గిన్నె, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఆ గిన్నెలోనిది మొత్తము కూడా ప్రభు త్రాగవలెను. అంతేకాకుండా లేనిచో ఆయన ఆ గిన్నెలోనిది త్రాగకపోతే మానవులైనటువంటి వారు రక్షించబడలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన దేవాది దేవుడు నరావతారిదారిగా నరునిగా మానవుడు శోధన కాలములో శ్రమలలో ఎట్లా ప్రార్థించాలో నేర్పుతూ ఉన్నాడు. అయ్యా, దేవుని ఎదుట ఉన్నటువంటి శ్రమ బహుభయంకరమైనటువంటి శ్రమ. అలాగుననే మానవుని జీవితంలో అనేక మార్లు అనేక సందర్భాలు బహుభయంకరమైనటువంటి శ్రమలు వస్తుంటాయి, శ్రమలు కలుగుతూ ఉంటాయి. ఈ శ్రమలలో మానవుడు ఎలా ప్రార్థన చేయాలి? ఇదిగో ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. నేను దేవుని ఎదుట మోకరించాను, నేను దేవుని ఎదుట వేదన పడుతూ ఉన్నాను, నేను దేవుని ఎదుట దుఃఖాక్రాంతుడనవుతూ ఉన్నాను, నేను దేవుని ఎదుట నా ఎదుట ఉన్నటువంటి శ్రమను నేను చూస్తూ ఉన్నాను. అయినా సరే నేను ప్రభువు వైపు మాత్రమే చూస్తూ ఉన్నా. అలాగుననే ఏ శ్రమ కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ కష్టము కలిగినా మనము దేవుని వైపు చూచే వారముగా ఉండాలి. ఇది ప్రభు పడినటువంటి 3వ సిలువ. అమ్మా ఏంటట 3వ సిలువ? మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె కారడం. ఇది ప్రభువుకు 3వ సిలువ. ఎక్కడ? గెత్సెమనే వనములో. ఏమండి, ఆ తర్వాత మనం గమనించిన వారమైతే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41, 42 వచనాలలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అమ్మ వినండి ఈ మాట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏమంటున్నారు తెలుసా? ఆత్మ సిద్ధమే. అయ్యా, ఈ ఆత్మ సిద్ధంగానే ఉంది. ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి, దేవునితో కలిసి ఉండడానికి, దేవునితో సహవాసము చేయడానికి, దేవుని పని చేయడానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తి చేయడానికి ఆత్మ సిద్ధంగానే ఉందయ్యా. ఎవరితో చెబుతున్నారండి ఈ మాట? నిద్రపోతూ ఉన్నటువంటి శిష్యులతో చెబుతున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇదిగో ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ శరీరము బలహీనము. అయ్యా, ఏమైపోతుంది? శరీరం బలహీనంగా ఉందయ్యా. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, ఏమండి అమ్మా వింటున్నారా ఈ మాటలు? యేసయ్య మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ప్రార్థన చేయండి. ఎందుకో తెలుసా? నా ఆత్మ సిద్ధంగానే ఉంది, కానీ నా శరీరము బలహీనంగా ఉంది. అయితే మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా. చూడండి అమ్మా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ గెత్సెమనే వనములో వేదన పడుతూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఆ గిన్నెను చూసి, అమ్మా దేనిని చూసి? ఆ గిన్నెను చూసి ప్రభువారు ఏమైపోయారట? శిష్యులైనటువంటి వారి దగ్గరకు వచ్చారు. మరలా వినండి, శిష్యులైనటువంటి వారి దగ్గరికి వచ్చి మరలా వారి దగ్గరికి వెళ్ళి వారిని ప్రార్థన చేయమని అడిగి, మరలా ప్రభువారు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ప్రార్థించుటకు వెళ్ళాను.
ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏమండి, ఎంత వేదన లేకపోతే, ఎంత బాధ లేకపోతే, ఏ విధమైనటువంటి శ్రమ లేకపోతే దేవుడు ఈ విధమైనటువంటి ప్రార్థనను చేసి ఉంటాడండి. అయ్యా నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా, ఈ గిన్నె ఆయన యొద్ద నుండి ఏమవ్వట్లేదట, తొలగిపోవట్లేదు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అయ్యా ఈ గిన్నె నా యొద్ద నుండి నేను త్రాగితేనే గాని ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడలా అయ్యా నీ చిత్తమే జరిగించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి, అమ్మా వారు మరలా నిద్రించుట చూచెను. ఏమండి, రెండవ మారు వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరలా వారు నిద్రించుట చూచెను. మార్కు సువార్త 14వ అధ్యాయములో 41వ వచనములో మనం గమనిస్తే, ఆయన మూడవసారి, అమ్మా ఎన్నోసారి, మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇక చాలును, గడియ వచ్చినదని చెప్పాను. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతూ ఉన్నాడు. అయ్యా వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, శిష్యులైనటువంటి వారు నిద్రపోవడం కూడా ఆయనకు ఒక సిలువే. ఎందుకో తెలుసా? ప్రార్థించమని కోరుతూ ఉన్నాను, ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉన్నాను, నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని అంటూ ఉంటే వారి ఇష్టానుసారముగా వారు నిద్రపోతూ ఉన్నారు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయా లోకములో వచ్చుచున్న భయంకరమైనటువంటి శ్రమల గురించి క్రైస్తవులైనటువంటి వారు ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండాలి. శ్రమల గురించి, బాధల గురించి, ఇబ్బందుల గురించి, యుద్ధముల గురించి, యుద్ధ వాతావరణముల గురించి, దేశముల గురించి, దేశములో ఉన్నటువంటి వారి గురించి, ప్రపంచము గురించి, అందరి గురించి ప్రార్థన చెయ్యాలి. ఏమండి, శ్రమ వచ్చింది, శ్రమ వచ్చినప్పుడు యేసయ్య ప్రార్థన చేయమంటున్నాడు, కానీ శిష్యులైనటువంటి వారు నిద్రపోతున్నారు. అలాగే దేశం మీదకి శ్రమ వస్తుంది, మన రాష్ట్రం మీదకి శ్రమ వస్తుంది, మన ప్రాంతములో శ్రమ వస్తుంది. ఈ శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, శోధనలు కలిగిన, చిక్కులు కలిగిన, ఏవేవో సంభవించినా ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఈ శిష్యులు నిద్రపోవుట ప్రభువారికి సిలువై ఉంటూ ఉంది. అలాగుననే నేటి క్రైస్తవ సమాజము కూడా ప్రార్థించక లోకములో ఉన్నటువంటి శ్రమల వైపు చూడక, దేవుని వైపు చూడక, ఏమండి ఈ లోకములో ఏది ఎలాగైతే ఏముంది అనే రీతిగా ఉంటే అది దేవునికి సిలువా. అంతేకాకుండా ఐదవదిగా మనం గమనించిన వారమైతే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనములో, ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను, వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్దకు వచ్చెను. ప్రజల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఎవరు వచ్చారటండి? అమ్మా ఎవరు వచ్చారట? జన సమూహం వచ్చింది. అంతేకాకుండా 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యోధా కూడా వచ్చాడు. ఆయనకు ఇక్కడ సిలువ ఏంటో తెలుసా? శిష్యులైనటువంటి వారు ప్రభువుని అప్పగించడము ఒక సిలువ. ఏమండి, దీనికంటే ముందు అక్కడ కత్తులతోనూ గుదియలతోనూ ప్రభువుని
పట్టుకొని వచ్చారు. ప్రభువుని పట్టుకొన వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారట? ప్రజలలో నుండి, పెద్దలలో నుండి వారు వచ్చారు, పర్మిషన్లు తీసుకొచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే మార్కు సువార్తలో కూడా ఈ మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము 43వ వచనములో, వెంటనే ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూద వచ్చెను. వానితో కూడా జనులు కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. అయ్యా, ఎవరిని పట్టుకెళ్ళడానికి వచ్చారు? ఏమండి, ఇక్కడ ఏ బందిపోటు దొంగ ఉన్నాడని వచ్చారండి? ఏ నేరస్తుడు ఉన్నాడని వచ్చారు? ఏమండి, కత్తులతో, గుదియలతో వారు అక్కడికి ప్రవేశించారు. బహుజన సమూహము. అయ్యా, నా ప్రజలైనటువంటి వీరు, నా మాట వినేటువంటి వీరు, నా మాటను అంగీకరింపనటువంటి వీరు ఏ విధంగా ఈ యొక్క సన్నిధానములోనికి, గెత్సెమనే వనములోనికి ఇలా వచ్చారు? ఈ 5వ సిలువ ఏంటో తెలుసా? చూడండి, కత్తులతో, గుదియలతో ప్రభువుని పట్టుకొని రావడమే ఆయనకు 5వ సిలువ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కంటే ఎక్కువ నిర్దోషిని ఎక్కడైనా ఎప్పుడైనా మనం చూడగలమా? ఏమండి, ఆయనలో ఏ దోషముంది? ఆయనలో ఏ నేరం ఉంది? ఆయనలో ఏ విధమైనటువంటి తప్పిదం అనేది ఉంది? ఏది లేకపోయినా కూడా ఏం చేస్తూ ఉన్నారండి ఇక్కడ? ఆయనను పట్టుకొని వెళ్ళుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట అంటాడు దేవాతి దేవుడు. లూకాసు వార్త 22వ అధ్యాయములో 52వ వచనములో ప్రభు మాట్లాడిన మాట. యేసు తన్ను పట్టుకొని వచ్చిన, వినండి, ఎవరెవరు వచ్చారట? ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధిపతులతోనూ, పెద్దలతోనూ. అమ్మా వినండి, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ, గుదియలతోనూ వచ్చితరా? యేసయ్య అంటున్నాడండి, అయ్యా, ఎవరు వచ్చారట ఇక్కడికి? అమ్మా, ఆయన గురించి తెలిసిన వారే, శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలైనటువంటి వారు. ఆయనలో నేరం ఉందని, ఆయన నేరస్తుడని, ఆయన తప్పిదం చేశాడని, ఆయన పాపం చేశాడని ఆయనను పట్టుకుని వెళ్ళుటకు కత్తులతో, గుదియలతో వచ్చారు. ఆయన అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి, ఏ నేరము చేయనటువంటి వ్యక్తి పైన నేరము అనేది మోపితే ఆ వ్యక్తి ఎంతగా చెల్లించిపోతాడో. అవునా కాదండి? ఏ నేరము చేయలేదు, నన్ను ఎందుకు మీరు హింసిస్తున్నారు అని ప్రభువారు ఎన్నో ప్రశ్నలు వేయొచ్చు, కానీ ఏ ప్రశ్న కూడా వేయలేదు. ఎందుకో తెలుసా? ప్రపంచములో ఉన్నటువంటి మనందరినీ కూడా నిర్దోషులనుగా చేయుటకే ఆయన నేరమును భరించిన వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతుంది, అయ్యా, కత్తులతో, గుదియలతో ఆయనను తీసుకుని వెళ్ళడము ఆయనకు ఎంతో భయంకరమైనటువంటి వేదనను కలిగించింది, ఆయాసమును కలిగించింది. ఇది గెత్సెమనే వనములో ప్రభు కలిగిన 5వ సిలువ. 6వదిగా మనం గమనించిన వారమైతే, అమ్మా, మత్తయి సువార్త 26వ అధ్యాయము
48వ వచనములో అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో. వినండి అమ్మా, ఏంటి సిలువ అంటే వారు వచ్చి ఆయనను పట్టుకొని వెళ్ళడం కాదు. ఆయన శిష్యులలో ఉన్నటువంటి ఒకడు వారి దగ్గరకు వెళ్ళి అందరినీ చూసి అంతటా చూసి ఎక్కడున్నాడు అనుకుని ఇస్కరియోతు యూదా దగ్గరకు వచ్చి అంటూ ఉంటే, ఇదిగో నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 రొట్టెలు 2 చేపలు పంచేటప్పుడు 12 మంది శిష్యులకు ప్రభువారు ఒక్కొక్క గంప ఇవ్వలేదా? ఇచ్చాడా? ఇవ్వలేదండి. యేసయ్య అధికారముతో రోగులను స్వస్థపరుస్తూ ఉంటే మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా స్వార్థను ప్రకటించండి, మీరు కూడా అధికారముతో రోగులను బాగు చేయండి అని బాగు చేయగలిగినటువంటి అధికారమును శిష్యులకు ఇవ్వలేదా? ఏమండి, అద్భుతాలు చేసేటువంటి వరమును, గొప్పగా దేవునిని స్తుతించే వరమును, అనేక గొప్ప వరములను దేవుడు అందించి ఉంటే ఈ ఇస్కరియోతు యోధా ఏం చేశాడండి? అమ్మా, ఏం చేశాడట? దేవునిని అప్పగించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 49-50 వచనాలలో వెంటనే బోధకుడా నీకు శుభము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటూ ఉన్నారు తెలుసా? అయ్యా నీకు శుభము అని చెప్పి ఆయన మీద పడి ఆయనను ముద్దు పెట్టుకొని, చెలికాడా అమ్మా వినండి, ఎలా ఉంటుందండి ఈ పరిస్థితి? నా వారే, నా జనులే, ఏమండి నా స్వజనులే, నా శిష్యుడే నన్ను అప్పగించాడు అంటే ఎలా ఉంటుంది? ఇది గెత్సమనే వనములో ప్రభువుకు కలిగినటువంటి 6వ సిలువ. మరి 7వ సిలువ ఏంటో తెలుసా? అమ్మా ఏం జరిగింది? ఇంకా ఈ గెత్సమనే వనములో ఇంకా ఏం జరిగిందండి? ఆయనతో ఉన్నటువంటి శిష్యులలో ఒకడైనటువంటి పేతురు అమ్మా కత్తిని తీసి మల్కు చెవిని తెగ నరకడము. పేతురు మల్కు చెవిని తెగ నరుకుట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 51-52 వచనాలలో మనం చూసినట్లయితే, ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఏమండి, ఇంతకాలం వాక్యం విని ఏమి నేర్చుకున్నారు? అర్థమైందా? ఇంతకాలం యేసయ్య వెంట ఉండి వీరు నేర్చుకున్నది ఏంటి? ఆయన ప్రేమ లేదా? ఆయన కనికరము లేదా? కోపముతో ఆవేశముతో చేశాడేమో అనుకుందాం. ఏమండి, అయితే అక్కడ ఆ పని చేసినందుకు ఈ శిష్యులకు, యేసుక్రీస్తు ప్రభు వారికి, అక్కడ ఉన్నటువంటి రానువ వారికి ఒక యుద్ధమే కలగచ్చు. ఎవడైనా ఒకడు కొడితే పక్కన వాడు ఊరుకనే ఉంటాడా? వాడు కూడా ఇంకొక దెబ్బ వేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ విధమైనటువంటి జరుగుతాయేమో అని ఏవి కూడా జరగకుండా ప్రభువారు మల్కు చెవిని తీసి ఎత్తుకొని అమ్మా స్వస్థపరిచిన వారై ఉంటూ ఉన్నారు. చూడండి, సీమోను పేతురుతో ఆయన మాట్లాడిన మాట యోహాను సువార్త 18వ అధ్యాయం 10-11లో, సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా అని పేతురుతో అనేను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ఈ గెత్సమనే వనములో ప్రభువు పడినటువంటి సిలువలయ్యా, గెత్సమనే వనములో ప్రభు పొందినటువంటి 7 సిలువలు ఎంత భయంకరమైనవో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువకు అప్పగింపబడక ముందే ఇక్కడ ఆయన శ్రమ పడుతూ ఉన్నాడు. ఎవరి నిమిత్తమయ్యా అంటే
మనలను రక్షించుటకు, మనలను విమోచించుటకు, మనలను నిర్దోషులుగా ఎంచుటకు, మన పాపముల నుండి మనలను క్షమించుటకు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో చేరినటువంటి మనందరము కూడా ప్రభు వైపు చూస్తూ ప్రభు వారిని తలంచుకుంటూ, ప్రభువా మమ్మల్ని నిర్దోషులుగా ఎంచండయ్యా అంటూ ఆయన సముఖములో చేరి ఆయన స్తుతించగలుగు భాగ్యము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరుడైన మా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనములు. మాటలో ఉన్న గొప్ప సంగతులను మీరు మాకు వివరించినందులకే వందనములు ప్రభువా. దేవా, మీరే చెప్పబడిన మాటలన్నింటినీ మా వెనుకడిలో స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.